కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపో. ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదు? లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమనంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమనంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావటానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది వాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా వాగేసి ఉంటాను. ఏమనుకోకరా బాబు. లేదులేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలీదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. ఒకటే లెక్కరా, పుట్టామంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా తోట అనేసాను. నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. మీరు నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానందే కరెక్టరా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఎరా ఈ జన్మకేనేరా? ఇదేదో వచ్చిందిరా బాబు.